శృంగేరిలో ఒకప్పుడు ఋష్యశృంగుడు చేసినటువంటి తపస్సుకి మంచి ఎండాకాలంలో కదలలేకపోతున్న కప్పకి నాగుపాం పడక పట్టి సేద తీర్చి విరుద్ధ స్వభావం ఉన్న ప్రాణుల మధ్య ప్రేమ అంకురించింది. ఎందుకు అంకురించింది అంటే అంతకు ముందు ఒక మహాపురుషుడు అక్కడ ఉండి తపస్సు చేశాడు. ఆ తప ప్రభావం ఆ ప్రాంతాన్నంతటినీ పట్టుకుని ఉన్న కారణం చేత జీవులు వైరభావాన్ని కూడా మర్చిపోయాయి. మీరు చూడండి, కొంతమంది దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఎంత ప్రశాంతత పొందుతుంది. కొందరి మాటలు ఎంత ప్రశాంతతనిస్తాయి. కొందరి మాటలు ప్రశాంతంగా ఉన్నవాడిని కూడా ఉద్వేగపెడతాయి. అది స్వభావంలో ఉన్నటువంటి దోషం. కాబట్టి అమ్మ, నువ్వు అభయముద్ర పట్టావు. ఇలా అభయముద్ర పట్టింది అంటే ఇలా చూపిస్తోంది అని పైకెక్కు. మనిషిగా పుట్టింది కేవలం తినడానికి పడుకోవడానికే కాదు, సంపాదించడానికి. ఆ మాటకొస్తే నిజానికి మిగిలిన ప్రాణుల కన్నా అవసరములు చాలా తక్కువ ఉండేది జంతువులకి. మనిషికున్నన్ని అవసరాలు జంతువులకు లేవు. అబ్బాయి, బాగా పరిశీలనం చేసుకో. అన్నిటికన్నా పెద్ద అవసరం ఇంకొకటి ఉంది, నిత్యానందకరి నువ్వు ధరించడం. వీటిల్లో పడి ఆగిపోతుంది. పైకి ఎక్కే ప్రయత్నం చేయి. నువ్వెవరో నువ్వు తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడితే, నువ్వు ఆత్మ అని ఎరుకలోకి రావడం నీకు మొదలైతే నీకు భయం అన్నమాట ఉండదు. భయము ఒకరు తొలగించేది కాదు. ఒకసారి తొలగించినా ఇంకొకసారి భయం లేకుండా ఉంటాడన్న నమ్మకం ఏమి ఉండదు. ఇప్పుడు పోయింది భయం, కానీ దాని నుంచి తప్పుకోవడమే భయపడ్డానికి ఒక కారణం కావచ్చు. ఎవరి మీదకో వచ్చి ఎక్కడి నుంచో పెద్ద పాము మీద పడింది, అనుకోకుండా వెనక్కి దూకాడు. అది కాటు వేసింది, పాదం పక్కకెళ్ళిపోయింది కాబట్టి తప్పుకుంది. కాటు భూమి మీద తగిలింది. ఈలోగా వెనక్కి పెరిగెత్తాడు. ఈలోగా పాము ఎవరో వస్తున్నారని అటు పక్కకి పోయింది. భయం పోతుందని మీరు అనుకుంటున్నారా? వాడిది తలుచుకు భయపడుతూ ఉంటాడు. ఆఖరికి ఆ ఊరు మారిపోయి 7 అంతస్తుల మేడెక్కి కూర్చున్నా ఇది చెప్పి భయపడతాడు. అంటే భయం అనేది ఒక సందర్భంలో వస్తుంది, ఆ సందర్భంలో పోయింది కాబట్టి ఇంకెప్పుడూ భయం ఉండదని చెప్పడానికి అవకాశం ఉంది. ఎప్పుడు పోతుంది? నువ్వు పైకి ఎక్కగలిగితే, ఊర్ధ్వముఖ చలనం చేస్తే, నువ్వెవరో తెలుసుకునే ప్రయత్నం నువ్వు చేయడం మొదలెడితే నీకు క్రమంగా భయం. ఆ నిర్భయ స్థితి పైకి ఎక్కితే వస్తుంది సుమా. అయితే అంతేనా? కాదు. లౌకికంగా ఆ తల్లి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుని రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.